నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో దశాబ్ద కాలంగా బీజేపీ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలతో ఈడీ దాడులతో సోనియా గాంధీ రాహుల్ గాంధీని వేధిస్తోందని ఢిల్లీ హైకోర్టు తీర్పు బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గాజంగి నందయ్య అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం నుండి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జీవన్ మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ పత్రికను చట్టబద్ధంగా యంగ్ ఇండియా లిమిటెడ్ అప్పగిస్తే అవినీతి జరిగిందంటూ దశాబ్ద కాలానికి పైగా సోనియా గాంధీ రాహుల్ గాంధీని ఈడీ కేసులతో వేధించిందని, ఢిల్లీ హైకోర్టు తీర్పుతో సోనియా గాంధీ రాహుల్ గాంధీ నిజాయితీ మరోసారి రుజువైందని అన్నారు. ఏ విధమైన ఆధారాలు లేకుండా దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన కుటుంబాలను వేధిస్తున్నారని ఆయన అన్నారు. ఢిల్లీ హైకోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయడము బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు నిదర్శనమని ఆయన అన్నారు. గత 10 సంవత్సరాల కిందట భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన, నేషనల్ హెరాల్డ్ అనేటువంటి సంస్థ పైన అక్రమాలు చేశారని చెప్పి వారు కేసు పెట్టడం జరిగింది. మరి గత 10 సంవత్సరాల కిందట కేసు పెడితే ఇదే జాగాలో ఇక్కడనే బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా, విగ్రహం సాక్షిగా అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నీతి న్యాయం ఉంది కాబట్టి ఈరోజు ఢిల్లీ కోర్టు ఏదైతే ఉందో అది ఫాల్స్ కేసు, అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన వారు కేసు పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సోదరులారా, బీజేపీ ప్రభుత్వం అరాచక ప్రభుత్వాన్ని ఎదిరించేవాడే ఎదిరించేవాడి రాజ్యం విధంగా ఉంది. మన సోనియా గాంధీ గారు నేషనల్ హెరాల్డ్ కేసు మీద అరెస్ట్ చేసి 10 ఏళ్ళు వాళ్ళను హింసించడం జరిగింది. అది ఢిల్లీలో సుప్రీంకోర్టు సైతం ఇది తప్పుడు కేసు అని నిర్ధారించడం జరిగింది. దీనికి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు వేధిస్తూ బీజేపీ పరిపాలన చేస్తుంది. ఈ కుతంత్రాలను కూడా వెనక్కి నెట్టే విధంగా ఈ కాంగ్రెస్ ఈ అవకాశం దశాబ్దం పైగా కానుండి మన భారతదేశంలో సాగుతుంది. బీజేపీ పార్టీ ప్రభుత్వం వచ్చిన తడవుగా దేశం మొత్తం మతతత్వాన్ని పెంచిమీరేటట్టు చేసి, ఒక కులతత్వాన్ని, మతతత్వాన్ని పెంచిరేపి మరి ఎంతో నిరంకుశ పాలన చేస్తున్న మాట యావత్ ప్రజానీకం గమనిస్తుంది. మరి ఎప్పుడో 1960s 1970s సంబంధించిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద నిరంకుశంగా కోర్టులో కేసులు పెట్టి వేధించిన మాట మరి భారత ప్రజలు ఎప్పటికీ మరవలేరు. అదేవిధంగా ఇప్పుడు మరి అదే కోర్టు వాళ్ళను దాని నుండి ఉపశమనం కలిగించిన మాట ఒక ప్రభుత్వానికి సిగ్గుచేటు చెంపబెట్టలాంటిదని చెప్పక తప్పదు. हिंदुस्तान में खुशी का मौका है. जो बीजेपी जो जुल्म कर रही थी कांग्रेस पार्टी और अपोजिशन के ऊपर, बीजेपी एक ऐसी चीज़ है जो पार्टी इक़्तिदार में आने के बाद आज से 13 साल पहले सोनिया गांधी और राहुल गांधी साहब के ऊपर एक नेशनल हेराल्ड पेपर के केस के अंदर 50 करोड़ के मामले को 2000 करोड़ के उसको बताते हुए ईडी और सीबीआई की उसमें इंटरफेयर हुआ. जब मोदी साहब आने के बाद से ईडी और सीबीआई इंटरफेयर हुई. आज कोर्ट ने, दिल्ली की एक कोर्ट ने उन्हें ये कहा कि सीबीआई और ईडी को कि ये केस का मामला जो भी है उसको बंद करके रखिए, आप लोगों को इसमें इंटरफेयर होने की जरूरत नहीं है. अगर जो भी मामला है पुलिस देखेंगी. నేతలైనటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిపై హెరాల్డ్ కేసు అనేది ఒకటి ఊటకపు కేసును వారి అధికార బలంతో దుర్వినియోగంగా కేసు చేయడం జరిగింది. అయితే ఈ హెరాల్డ్ అనే ఒక పత్రిక ద్వారా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పత్రిక ద్వారా ఆ రోజు 900 కోట్లనేదో వారు కేసు నమోదు చేయడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏమంటే, ఈ దేశంలో ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, ఎన్నో అవినీతికి సంబంధించిన నాయకులందరినీ మరి బీజేపీకి రావడం ద్వారా మీరందరూ వాళ్ళని నీతిమంతులుగా చూపిస్తున్నారు. మరి ఈరోజు కోర్టు నిర్దోషులుగా వారి ఛార్జ్షీట్నే తీసుకోకపోవడం అనేది న్యాయస్థానంపై ఇప్పటికీ ప్రజలకు విశ్వాసం ఉంటుంది. అదేవిధంగా ఈ న్యాయస్థానాలపై ప్రతి ఒక్కరు గౌరవంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ, ఆధారంగా ఏదైతే సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఈడీ కానీ, సిబిఐ కానీ ఒక కేసు పెట్టడం జరిగింది. 10 సంవత్సరాల సంది వారు టార్చర్ చేస్తే అట్టి కేసు నిన్న హైకోర్టులో కొట్టివేయడం జరిగింది, ఢిల్లీ కోర్టులో కొట్టివేయడం జరిగింది. అసలు దీనికి అందరికీ ఏంటంటే
మన బ్రిటిష్ స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న రోజుల్లో ప్రియతమ నాయకులు జవహర్లాల్ నెహ్రూ గారు సెప్టెంబర్ 9, 1938 నేషనల్ హెరాల్డ్ పత్రిక పెట్టడం జరిగింది. అట్టి దాంట్లో 3 భాగస్వాములు జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, పురుషోత్తం దాస్ టాండన్ గారు. ఈ 3 కలిసి ఒక పత్రిక పెట్టుకొని ఓన్లీ బ్రిటిష్ వాళ్ళ పత్రికలే ఉండే, ఇండియా వాళ్ళ పత్రికలు నెహ్రూ గారు పెట్టిన తర్వాత నేషనల్ హెరాల్డ్ పత్రిక పెట్టి స్థాపించి భారతదేశంలో జాగృతం చేయడం జరిగింది. అట్టి 1930 నుంచి 47 వరకు కొట్లాడంగానే మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1930 నుంచి 2008 వరకు పత్రికను నడపడం జరిగింది. ఎవరి భాగస్వామ్యం లేదు. వీరి 3 పెట్టుబడితోనే ఆనాడు జరిగింది. 2008 పత్రిక నడపలేక అంటే ఆర్థిక స్తోమత లేక మూసివేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు నాయకులైన తర్వాత 2018లో మళ్ళీ నేషనల్ హెరాల్డ్ పత్రికను ముందర తెచ్చి పత్రికను ప్రచురించడం జరిగింది. ప్రచురించిన క్రమంలో కూడా 2018లో ఏదైతే బీజేపీ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందో అట్టి ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్ పత్రిక అనేది ప్రచురితమై గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళిపోయినట్టయితే మా పప్పులు ఉడుకోవని చెప్పి అప్పుడు దీని మీద 900 కోట్ల కుంభకోణం జరిగింది, అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసి ఈడీ ద్వారా, సిబిఐ ద్వారా ఛార్జ్షీట్ వేయడం జరిగింది. అట్టి ఛార్జ్షీటు నిన్న ఢిల్లీ కోర్టులో కొట్టివేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు కూడా అవినీతి చేయలే. ನೀವು 11 సంవత్సరాల సంది మీ బీజేపీ ప్రభుత్వం పరిపాలించినప్పుడు కాంగ్రెస్లో అవినీతి జరిగినప్పుడు ఏం చేస్తున్నారు మీరు? మీ బీజేపీ ప్రభుత్వం మణిపూర్లో జరిగిన అరాచకాన్ని మీకు కనబడతలేదా? మీరు చేసే అవినీతి అరాచకం కనబడతలేదా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా బడుగు బలహీన వర్గాల కొరకు దేశాన్ని అత్యున్నత స్థానం ఉంచడానికి కొరకే ప్రయత్నం చేస్తారు తప్ప మీలాగా మత రాజకీయాలు కుల రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ నాయకులైన మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు జగిత్యాల జిల్లా నుంచి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతినభూని భవిష్యత్తులో వచ్చే 4 ఏళ్లకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఆనాడు దేశ స్వాతంత్ర ఉద్యమ సమయంలో ప్రజానీకాన్ని చైతన్యం చేయాలనేటువంటి ఒక భావనతోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అనేటువంటి ఒక పబ్లికేషన్ ద్వారా ఏదైతుందో ఆరంభింపజేసినటువంటిది నేషనల్ హెరాల్డ్ పత్రిక అని చెప్పండి. అటువంటి ఒక పత్రిక నిర్వహణలో ఏదైతుందో తదుపరి కాలంలో నష్టాలు పేరుకపోతున్నటువంటి సమయం లోపల కాంగ్రెస్ పార్టీ నష్టాలు పూరింపజేసే విధంగా ఏదైతే అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ రుణ చెల్లింపు చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా సహకరించడము, తదుపరి కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆర్థిక సహకారానికి ప్రత్యేకగా ఆ డబ్బు తిరిగి పొందడానికి ఏదైతుందో యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యం లోపల ఏదైతుందో దాన్ని కొనుగోలు చేసి అది చట్టబద్ధంగా చెప్పంటున్నాం కొనుగోలు చేసి ఏదైతుందో ఇవాళ మరి తిరిగి నేషనల్ హెరాల్డ్ కొనసాగం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఒక కుట్రపూరితంగా గాంధీ కుటుంబాన్ని ఏదైతే ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ఒక భావన తలంపుతోని ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుంటే ఏదైతుందో ఈడీ ద్వారా హైకోర్టు ఢిల్లీ హైకోర్టులో ఏదైతే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగిందో అందులో వీళ్ళ సోనియా గాంధీ గారిని కానివ్వండి, రాహుల్ గాంధీ గారిని కానివ్వండి మరి దోషులుగా పరిణింప చేయడానికి ఏ విధమైన ఆధారాలు లేవు అని చెప్పని మరి ఆ ఛార్జ్షీట్ తిరస్కరించి కొట్టివేయడం ఏదైతుందో ఇవాళ వాస్తవానికి అర్థం పట్టే విధంగా ఉందని చెప్పంటున్నా. బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్పంటున్నాను. వాళ్ళు ఎక్కడికి వచ్చి అలాంటి దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఏదైతుందో మరి త్యాగాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ దశాబ్ద కాలం ఏదైతుందో జైల్లో మగ్గి ఈ దేశాన్ని స్వాతంత్రం సిద్ధింపజేస్తే అసలు ఏ విధంగా త్యాగం లేకుండా అసలు దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా పాత్ర లేకుండా ఇవాళ ఏదైతుందో దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక నెహ్రూ కుటుంబాన్ని, గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది గురి తలంపుతోని ఇవాళ ఈ తప్పుడు కేసు నమోదు చేయడమే కాకుండా వారు చేపట్టినటువంటి ఒక గొప్ప పథకాలు పట్టున్నా ఇలా దేశంలో ఏదైతుందో నిరుపేద వర్గాల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యవసాయ కూలీలకు మరి వాళ్ళు పని కల్పింప చేయటం, మరొక హక్కు కల్పింప చేయాలని చెప్పని
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయదలపెడితే గత మరి 2014 నుండి అని చెప్పి అంటున్నా 2004 నుండి ఇప్పటి వరకు దాదాపు 2 దశాబ్దాల కాలం నుండి గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద వర్గాలకు వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తున్న పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పి అంటున్నాం. అటువంటి గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్పేసే విధంగా గతంలో ఏదైతే డైరెక్ట్ కేంద్రంకి వెళ్ళి నిధులు కేటాయింపు చేసే అవకాశం ఉన్నటువంటి దాన్ని డైరెక్ట్ కేంద్రం నుండి నిధులు కేటాయింపు చేసే దాన్ని కేంద్రం 60%, రాష్ట్రం 40% వాటా అని చెప్పి మార్పిడి చేయడంతో దాన్ని నీరు గార్చాలి లేక తలంపు అని చెప్పి అంటున్నాం. ఇక అన్నిటికంటే ఘోరం ఏంటంటే మహాత్మా గాంధీ జాతి పిత ఈ దేశ స్వాతంత్రం కొరకు ఏదైతే ఏ విధమైనటువంటి అధికార కాంక్ష లేకుండా మరి స్వాతంత్రం ఉద్యమించినటువంటి ఒక మార్గదర్శకుడు ఏదైతుందో మహాత్మా గాంధీ గారు అని చెప్పి అంటున్నాం. అటువంటి మహాత్మా గాంధీ గారి పేరిట మరి పిలువబడుతున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చే విధంగా కుట్ర అని చెప్పి అంటున్నా. ఇది ఆశ్చర్యమే చెప్పి అంటున్నా. రాముల వారు ఏదైతుందో అందరికీ ఆదర్శవంతమైనటువంటి ఒక భగవంతుడు చెప్పి అంటున్నా. అటువంటి రాముల వారి పేరు ఏదైతుందో ఎవరైనా తలుచుకుంటామని చెప్పి అంటున్నా. ఆనాడు త్రేతాయుగంలో ఏదైతుందో మార్గదర్శకం ఇచ్చినట్టుగా శ్రీరామచంద్ర ప్రభువుని ఏదైతుందో కలియుగంలో వారిని గౌరవించే విధంగా మహాత్మా గాంధీ గారు వారి జీవితం చివరి క్షణంలో కూడా హే రామ్ అంటూ ప్రాణం వదిలేయడం జరిగిందని చెప్పంటున్నాం. అటువంటి గొప్ప మరి మహాత్మా గాంధీ గారి పేరును మరి మార్చి కార్యక్రమం నీరు మార్చే విధంగా ఇది కుట్రలు చేస్తుందో దీని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అటు ఏదైతే ఈ అసోసియేషన్ జనరల్ ద్వారా ఆరంభించబడ్డ నేషనల్ హెరాల్డ్ పేపర్ ఏదైతుందో దాన్ని నిలబెట్టే విధంగా యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఏదైతే దాన్ని కొనుగోలు చేసి నిలబెట్టే ప్రయత్నం చేసుకుంటే తప్పుడు కేసు నమోదు చేయాలని చెప్పి కుట్రపడుతున్నారో అందువల్ల హైకోర్టు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడము దీంతోనైనా భారతీయ జనతా పార్టీ కళ్ళు తెరుస్తుందని చెప్పని ఆశిస్తామని చెప్పండి. కళ్ళు తెరుస్తుందని చెప్పి ఆలోచిస్తుందని చెప్పంటున్నా. ఇటువంటి కుట్రపూర్వక ఆలోచన విధానాలు పక్కన పెట్టండి. ఇలా నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా చేపట్టినటువంటి కార్యక్రమాలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతుందో అది యథావిధిగా మీరు 100 దినాలు 120 దినాలు చేయాలని చెప్పని సంకల్పించి సంతోషపడుతున్నా. మీ వెల్కమ్ ఇట్ అని చెప్పంటున్నా. కానీ ఆ విధంగా దాంతోపాటు ఏదైతే ఈ పేరు మార్చి వీళ్ళ మహాత్మా గాంధీ గారు జాతిపిత అది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక పేరు కాదు, అది ఒక కుటుంబానికి సంబంధించిన పేరు కాదు. మహాత్మా గాంధీ గారు ఏదైతుందో యావత్ భారతదేశమే ఆయన కుటుంబం అని చెప్పంటున్నాం. యావత్ భారతదేశమే మహాత్మా గాంధీ గారి కుటుంబం అని చెప్పంటున్నా. అటువంటి వారి పేరు మార్చాలని చెప్పి తలం చేయడం కుట్రను ఈ భారత ప్రజానీకం సహించాలని చెప్పని హెచ్చరిస్తూ ఇప్పటికే మీరు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులు ఏదైతుందో దాన్ని ఉపసంహరించుకొని మార్పులు ఏదైతుందో నిరుపేద వర్గాల కూలీలకు ఉపయోగపడే విధంగా దాన్ని సవరించాలని చెప్పి కోరుతూ మరి ముఖ్యంగా వారి కాజంగి నందన గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మరి తలంచి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించేందుకు ఇందులో పాల్గొన్నటువంటి యొక్క కాంగ్రెస్ శ్రేణులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, NSCI, సేవాదల్, మైనార్టీ, దళిత సోదరులు అందరికీ కూడా ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.